ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ఒంగోలు నగరంతో పాటు మండలంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. గురువారం ఆయన నగరంలో మరియు ఒంగోలు మండలంలోని మండువారిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టిక్ కార్డ్ షాప్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వ్యాపార సంస్థలు రావడం శుభపరిణామని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించారు. అనంతరం ఒంగోలు మండలం మండువారిపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడ పలు ప్రభుత్వ భవనాలను మరియు వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం చేరువ చేసేందుకు నిర్మించిన నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు. స్వచ్ఛరథం వాహనాన్ని మరియు నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండువారిపాలెం గ్రామంలో సుమారు 2,90,00,000 రూపాయల భారీ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడ రాజీ పడబోమని, ప్రజల అవసరాల మేరకు నిధులు కేటాయించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆప్టిక్ కార్ట్ అనే స్పెక్టికల్ షాప్ని ఈరోజు కోర్ట్ సెంటర్లో ఓపెన్ చేసుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో ఆల్రెడీ ఒక 6 షాప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు కూడా టౌన్లో ఒక ప్లేస్లో ఉంటే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. ఆల్ టైప్ ఆఫ్ ఆప్టికల్స్, అదేవిధంగా సైట్ టెస్ట్ చేయటం కానీ, సైట్ గ్లాసెస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా వేరే కంట్రీలో కూడా మన వాళ్ళు సౌత్ సుడాన్లో కంట్రీలో కూడా ఈ హాస్పిటల్ కూడా ఉంది. కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్. కాబట్టి ఒంగోలులో మన ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మంచి బ్రాండ్లు కూడా ఇంకా రాలేదు, మంచి బ్రాండ్లు కూడా వస్తాయి. వచ్చినప్పుడు అందరికి కూడా ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికి కూడా ఈ సైట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు కావాల్సిన ఎక్విప్మెంటు, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరం కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి ఎవరైతే బండి సాయి, అదేవిధంగా వీరయ్య గారు, వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని, మంచి క్వాలిటీతోటి ప్రజల్లో మంచి పేరు రావాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుకుంటున్నాం. ఎస్ జగన్ ఈరోజు మండవారిపాలెంలో దగ్గర ఈ 2 years కూడా ఇంకా కాలేదు, 21 months అవుతా ఉంది. ఈ 21 monthsలోనే దగ్గర 2,90,00,000 రూపాయలు ఈ ఊరి గ్రామానికి ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈరోజు వచ్చి పిహెచ్సి సెంటర్ ఏదైతే వాళ్ళు బయట ఉంటున్నారో ఇప్పుడు నీట్గా కట్టి దానికి 36 లక్షలు పిహెచ్సి సెంటర్ పెట్టాం. అదేవిధంగా గ్రంథాలయం కూడా మన సుబ్బారావు గారు, వెంకట సుబ్బయ్య గారు సొంత నిధులతోటి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈరోజు గ్రంథాలయం ఇక్కడ
ప్రారంభించడం జరిగింది. పైన కూడా మహిళలు కూర్చోవటానికి, ఈ డ్వాక్రా వాళ్ళు మాట్లాడుకోవాలన్నా, లేకపోతే గ్రామస్తులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలన్నా దేనికైనా ఒక మంచి హాల్ కూడా దీనిపైన కట్టుకున్నారు. అదేవిధంగా ఒక రూమ్ పోస్ట్ ఆఫీస్కి కూడా ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మన వెంకట సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన సర్పంచ్ ఉండే టైంలో 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీళ్ళు వెంబడబడి మా ఊరికి హైవే మీద నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి వెనకాల ఉండే రోడ్డు కావాలని చెప్తే దానికి కూడా 2 కోట్లు పెట్టి దానికి కూడా శాంక్షన్ చేసాం, పని మొదలు పెడుతున్నారు. నేరుగా మనకి ఆ మండలంలో పైన ఉండే ఊర్లు కూడా లింగంగుంట కానీ ఆ పైన వచ్చే గ్రామాలన్నిటికి కూడా వాళ్ళందరూ కూడా ఈ టౌన్కు వెళ్లకుండా డైరెక్ట్గా మనకి మంగం కాలేజీ వరకు ఎక్కేటట్టుగా దాన్ని కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. అది కూడా తొందరలో మొదలు పెడితే వితిన్ ఒక 4 నెలల లోపల అది కూడా పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా ఈరోజు కొత్త రంగా స్వచ్ఛరథాలు కూడా, ఎందుకంటే తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డస్ట్బిన్లో వేయటం వేస్టేజీ, లేకపోతే డ్రైన్లో వేయటం, ఎక్కడొక్కడ ఊరు బయట తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు దానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒకటి పెట్టి దాన్ని వాళ్ళు డైలీ కూడా ప్రతి విలేజ్లో తిరిగేటట్టుగా వేస్టేజ్ వాళ్ళకి ఇవ్వగానే ఆ పేమెంట్ ప్రకారంగా వాళ్ళకి కావాలని వస్తువులు అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. ఆ వస్తువులు తీసుకునే విధంగా దాన్ని ఒకటి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ప్రభుత్వం ద్వారా అక్కడెక్కడ కూడా చెత్త ఉండకూడదు, అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ వేస్టేజ్ ఉండేది ఏదైనా కూడా అట్టలు కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ అవ్వచ్చు, లేకపోతే ఐరన్ అవ్వచ్చు, ఏది ఉన్నా కూడా దాని మీద వేస్తే వాళ్ళకి పేమెంట్ కూడా ఒకటి ఇచ్చారు. పేమెంట్ ద్వారా వాళ్ళకి ఏమేమి వస్తాయి ఐటమ్స్ చూసుకొని తీసుకోవడానికి ఈరోజు స్వచ్ఛరథం కూడా ప్రారంభించాం. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా 43 లక్షలకి సీసీ రోడ్లు కూడా ఈ గ్రామంలో వేసాం. ఇంకా నాకు తెలిసి సుబ్బయ్య గారు చెప్పినట్టు ఒక 2 ఉన్నాయి. ఆ తర్వాత మనకి అక్కడ కొత్తగా లేవేటు డ్రీమ్ వ్యాలీలో కూడా పోయినసారి అన్నీ చూసాం. అక్కడ రోడ్లు కానీ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇది 2 రోడ్లు అయిపోతే ఈ ఊరు గ్రామంలో దాదాపు అన్నీ కూడా పూర్తి అయిపోతాయి కాబట్టి అక్కడ కూడా అది కూడా శాంక్షన్ అయింది. ఫిల్టర్ బెడ్ కూడా శాంక్షన్ అయింది. ఇంక దాదాపు ఈ ఊరు అయిపోయింది కాబట్టి ఈ ఊరు ఆనుకొని ఉండే దాన్ని కూడా మనం వెంచర్ దగ్గర కూడా డ్రీమ్ వ్యాలీ ఇది కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మండవారిపాలెంలో చిన్న గ్రామం అయినా కూడా ఇప్పుడు ఒక కమిట్మెంట్గా ఉంటారు. ఎప్పుడు కూడా పార్టీకి, అదేవిధంగా ఎంతోమంది కుటుంబాలతో ఎక్కువ సంబంధాలు ఉండే ఊరు మాకు కూడా ఇది. కాబట్టి ఈ ఊరిలో పోయినసారి 14-19లో కూడా చాలా నిధులు పెట్టి చేసాం. ఇప్పుడు కూడా దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. కాబట్టి అందులో మన సర్పంచ్ గారు అయితే పొదుగులు ఏదో విధంగా ఒక తపంతో పనిచేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి పేరు, చేసే విధానంలో సర్పంచ్ అయినంత మాత్రం గమ్ముగా ఉండకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఆ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి అవుద్ది. అలాంటి వాళ్ళు మన వెంకట సుబ్బయ్య గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ లాస్ట్ రోజు సర్పంచ్ ఇది కూడా, రేపు స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసాం కాబట్టి స్పెషల్ ఆఫీసర్ కూడా రేపు నుంచి జాయిన్ అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు మన ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ రావు గారు ఇచ్చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన మొదటి నుంచి పూర్తి సహకారాలతో అందరికన్నా ₹1 మెరుగ్గానే మా గ్రామానికి శాంక్షన్ చేసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అనేక కార్యక్రమం మేము అడిగిన ఏమిటే ఎమ్మెల్యే గారు ఏది కాదనకుండా అన్ని ఆయనకు వెలుసుబాటును బట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేశారు. ఇంకా ఫండ్స్ రాంగ్లోనే అది బిగిన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన వార్త. ఇది కూడా P4 కింద దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు వారి డీజే ట్రస్ట్ పెట్టి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సొంత నిధులతోటి. దాని ఇన్స్పిరేషన్ తోటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతోటి నేను కూడా మా గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే దీంతో మా గ్రామంలో ఈ లైబ్రరీ ఎప్పుడు పాడుపడిపోయి బిల్డింగ్ ఉంది, దాన్ని డిమాలిష్ చేసి కింద గ్రామ గ్రంథాలయం ఒక రూమ్ ఏమన్నా పోస్ట్ ఆఫీస్కి లేదు కాబట్టి పోస్ట్ ఆఫీస్కి కూడా ఒక రూము. గ్రామ మహిళలు అందరూ డాకా గ్రూప్ వాళ్ళు అందరూ అడిగారు వాళ్ళకి మీటింగులు పెట్టుకోవడానికి కానీ దేనికి వాళ్ళకి వసతి లేదని. అందువల్ల వాళ్ళకు కూడా ఒక 5 ఫ్లోర్ ఖర్చు అనుకోకుండా వారికి కూడా ఏర్పాటు చేసి పైన ఫ్లోర్ మొత్తం హాల్గా ఇచ్చాను. అది వాళ్ళు మీటింగ్ అప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు. విడి టైంలో గ్రామానికి ఎవరైనా మీటింగులు పెట్టుకోవడానికి కానీ అవసరాలు ఉపయోగపడేటట్టు దాన్ని నిర్మించామండి.
ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.